అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను ఉంచడమే తన ధ్యేయమన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సినీ పరిశ్రమకు పూర్తి సహకారం అందిస్తామని తనను కలిసిన నిర్మాతలకు హామీ ఇచ్చారు. పని వాతావరణం బాగుండాలి అంటూనే పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదని స్మూత్ గా వార్నింగ్ ఇచ్చారు. అందరూ చట్ట పరిధిలో పని చేయాల్సిందేనని సూచించారు. టాలీవుడ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగుండాలన్నారు. ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదని, అందరూ చట్టపరిధిలో పనిచేయాల్సిందేనని హెచ్చరించారు. టాలీవుడ్లో దాదాపు 18 రోజుల పాటు కార్మికుల సమ్మె జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో కార్మికులు సమ్మె విరమించారు. దీంతో దర్శకులు, నిర్మాతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి థ్యాంక్స్ చెప్పారు. తెలంగాణలో అత్యంత ముఖ్యమైన పరిశ్రమల్లో సినిమా ఒకటని, వివాదాలు పరిశ్రమకు అంతరాయం కలిగించకూడదనే కార్మికుల సమ్మెను పరిష్కరించేందుకు తాను జోక్యం చేసుకున్నట్లు రేవంత్ రెడ్డి వివరించారు. సినీ పరిశ్రమలో పని వాతావరణం ఆరోగ్యకరంగా ఉండాలని సూచించారు. సినీ కార్మికులను నేరుగా కలిసి వారితో మాట్లాడతానన్నారు. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చేవారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నైపుణ్యాల పెంపు కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. స్కిల్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తామన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి ఒక పాలసీ తీసుకొస్తే బాగుంటుందన్నారు. టాలీవుడ్లో మానిటరింగ్ అవసరమని, పరిశ్రమకు ఏం కావాలో ఒక కొత్త పుస్తకాన్ని రాసుకుందామని సీఎం రేవంత్ సూచించారు.